హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టార్ తాడేపల్లిగూడ. నా పేరు శేషు. ఈ రోజు వీడియోలో మీకు అన్బాక్స్ చేసి చూపించబోయే ప్రొడక్ట్ వచ్చేసి సోను బ్రాండ్ నుండి ప్యూర్ సేలం స్టీల్తో తయారు చేయబడినటువంటి స్ట్రైనర్ పార్ట్ విత్ గ్లాస్ లిడ్, అలాగే మనకి విత్ ఇడ్లీ స్టాండ్ అనమాట. 4 ప్లేట్ ఇడ్లీ స్టాండ్తో అయితే ఇది వస్తుందండి. ఇది పూర్తిగా న్యూ అరైవల్ అండి. మన హోమ్ స్టోర్కి అయితే కొత్త స్టాక్ వచ్చింది. ఇప్పుడైతే అన్బాక్స్ అయితే చేసి చూపిస్తాను. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. అలాగే వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో అయితే ఫుల్గా చూడండి. ఫుల్గా చూస్తే అసలు దీని ప్రైస్ ఎంత, దీని డీటెయిల్స్ ఏంటన్నది క్లియర్గా మీకు అర్థమవుతుందండి. ఇది రిక్వెస్ట్ మాత్రమే అండి. వీడియో చూసే వాళ్ళు ఎవరైనా సరే ఫుల్గా అయితే చూడండి, ఎక్కడా స్కిప్ చేయొద్దు. స్కిప్ చేసేస్తున్నారండి వీడియో, ఎవరో చూడకుండా స్కిప్ చేసేసి దీని ప్రైస్ ఎంత, దీని డైమెన్షన్స్ ఏంటి, అది ఇది అని చెప్పి చాలా రకాలుగా కామెంట్స్ అయితే పెడుతున్నారండి. ప్రైస్ చెప్పకుండా వీడియో ఎందుకు చేస్తున్నావు అది ఇది అని చెప్పి చాలా బ్యాడ్ కామెంట్స్ కూడా పెడుతున్నారు. జస్ట్ ఒకసారి పూర్తిగా వీడియో అయితే 5-6 నిమిషాలు 10 నిమిషాలు లోపే ఉంటుంది కాబట్టి ఒకసారి చూడండి. మీరు కూడా ఇంట్రెస్ట్గా చూస్తే నాకు ఇటువంటి వీడియో చేయాలని ఇంట్రెస్ట్ కూడా కలుగుతుంది. కాబట్టి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మీకు అన్బాక్స్ చేసి చూపించబోయే ప్రోడక్ట్ ఇదేనండి. సోను బ్రాండ్ నుండి స్టీమ్ స్ట్రైన్ సర్వ్ అండి. దీని పేరు వచ్చేప్పటికి ఇది స్ట్రైనర్ పాట్ కమ్ ఇడ్లీ స్టాండ్తో వస్తుంది అనమాట. ఇది 4 ప్లేట్ ఇడ్లీ స్టాండ్తో వస్తుంది. ప్యూర్ సేలం స్టీల్తో తయారు చేయబడినటువంటిది. అలాగే ఇది 4 లీటర్ కెపాసిటీతో వస్తుందండి. రైస్ ఐటెం లాంటివి కూడా వండుకోవడానికి ఇది చాలా బాగుంటుంది. గతంలో మన ఛానల్లో సేమ్ స్ట్రైనర్ పాట్ అయితే వితౌట్ ఇడ్లీ స్టాండ్తో పెట్టడం జరిగిందండి. ఇది వచ్చేప్పటికి విత్ ఇడ్లీ స్టాండ్ అనమాట. బాక్స్ లుక్స్ అయితే చూసారు కదా, చాలా బాగుందండి. ప్యాకేజ్ అయితే మాత్రం ఇప్పుడైతే అన్బాక్స్ అయితే చేస్తున్నానండి. లోపల వచ్చినటువంటి స్ట్రైనర్ పాట్ అయితే క్లియర్గా దగ్గర నుంచి అయితే చూపిస్తాను. అన్బాక్స్ చేసిన తర్వాత చూడొచ్చు, మనకి ప్యాకేజ్ విత్ గ్లాస్ లిడ్ కాబట్టి గ్లాస్ లిడ్కి సపరేట్గా ప్యాక్ అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే లోపల ఉన్నటువంటి స్ట్రైనర్ పాట్ ఏదో బయటికి తీసానండి. తీసిన తర్వాత ఒకసారి లుక్స్ అయితే చూడొచ్చు, చాలా బాగుందండి. ఇది మాత్రం మంచి ఎక్సలెంట్ బిల్డ్ క్వాలిటీతో, అలాగే మంచి హ్యాండిల్స్తో, అది స్టేకుల్ హ్యాండిల్స్తో చాలా బాగా డిజైన్ చేశారు. ఇది మాత్రం ఇడ్లీ ప్లేట్స్ అయితే మాత్రం ఇండివిజువల్గా తీసుకొచ్చండి. మనకి ఎటువంటి స్టాండ్ ఇందులో ఉండదన్నమాట. మనకి చాలా ఫ్రీగా ఒక ప్లేట్ ఇడ్లీ కావాలంటే ఒకటి వేసుకోవచ్చు, 2 కావాలంటే 2 వేసుకోవచ్చు. చాలా ఈజీగా హ్యాండిల్ చేయొచ్చండి. పెద్దవాళ్ళకి ముఖ్యంగా చాలా బాగా యూస్ఫుల్ అన్నమాట. ఇది రైస్ కూడా ఈ మధ్య చాలామంది వండి వార్చుకునే తింటున్నారు కాబట్టి కుక్కర్లో కాకుండా అటువంటి వాళ్ళకి కూడా పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. ఇది వచ్చేప్పటికి చూడొచ్చు, మనకి గ్లాస్ లిడ్ కూడా మంచి ప్రీమియం లుక్స్తో వచ్చినటువంటి గ్లాస్ లిడ్ అంటే మీకు ఏ బ్రాండ్లోనే ఇటువంటి స్టెయిన్లెస్ స్టీల్ ఫ్రేమ్ అయితే అలా రాదనమాట. గ్లాస్ లిడ్కి ఇది చాలా బాగుంది. అలాగే స్ట్రైనర్ పాట్ లిడ్ కూడా చూడొచ్చు, విత్ సోను బ్రాండింగ్తో మనకి హోల్స్ అవి కానీ చాలా బాగున్నాయి అనమాట. మనకి ప్రాపర్ సిట్టింగ్ అయితే ఉంటుందన్నమాట. లిడ్ కూడా చాలా హై క్వాలిటీగా ఉంది. చూడొచ్చు, మనకి సైడ్స్ కూడా ఎడ్జెస్ కూడా మనకి మడత పెట్టి ఉందన్నమాట. చాలా బాగుంది క్వాలిటీ అయితే. అలాగే దీంట్లో వచ్చినటువంటి ఇన్నర్ చూడొచ్చు మీరు, మెయిన్ బౌల్ ఏదైతే ఉందో అది ఒకసారి లిఫ్ట్ చేసి అయితే చూపిస్తున్నాను. మనకి ఎడ్జెస్ కూడా మడత పెట్టి ఉన్నాయన్నమాట. అలాగే హ్యాండిల్స్ కూడా 2 స్క్రూస్తో మనకి ప్రొవైడ్ చేశారు. అంటే లాంగర్ లైఫ్గా పనిచేస్తుంది, డ్యూరబుల్గా ఉంటుంది అనమాట. అలాగే బాటమ్ వచ్చేప్పటికి ఇది 3B టెక్నాలజీ అండి. ఇది వచ్చేప్పటికి మనకి 3B టెక్నాలజీ అంటే మనకి ట్రైప్లే బాటమ్ అనమాట. ఇది చాలా హై క్వాలిటీగా ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే దీని దగ్గర నుంచి అయితే అక్కడ చూడొచ్చు మీరు, బాడీకి వచ్చేప్పటికి ఒక స్టిక్కర్ కూడా ప్రొవైడ్ చేశారు. 3B సిరీస్ అని అక్కడ స్టిక్కర్ అయితే క్లియర్గా ఇచ్చారు, అంటే ట్రైప్లే బాటమ్ అని చెప్పి. అలాగే దీనికి వచ్చినటువంటి హ్యాండిల్స్ అయితే చూడొచ్చు, చాలా బాగున్నాయండి. హ్యాండిల్స్ మాత్రం చాలా ఎక్సలెంట్ బిల్డ్ క్వాలిటీతో అయితే బిల్డ్ చేశారనమాట. అలాగే దీనికి వచ్చినటువంటి ఆ ట్యాగ్ కూడా చూడొచ్చు, సోను బ్రాండింగ్తో. అలాగే ఇడ్లీ ప్లేట్స్ అయితే ఇప్పుడు పైకి లిఫ్ట్ చేసి అయితే చూపిస్తాను. 4 ప్లేట్లు కూడా మనకి చిన్న చిన్న హోల్స్తో రావడం వల్ల ఇడ్లీ కూడా చాలా ఫాస్ట్గా అయితే కుక్ అయిపోతుంది ఇందులో వచ్చేప్పటికి. ఒకసారి దగ్గర నుంచి అన్ని ప్లేట్లు కూడా తీసి అయితే చూపిస్తాను, చూడొచ్చు. అలాగే దానికి వచ్చినటువంటి హోల్స్ కూడా దగ్గర నుంచి అయితే మీరు అబ్జర్వ్ చేయొచ్చండి. చాలా బాగున్నాయి ఇడ్లీ ప్లేట్స్ అయితే మాత్రం. ప్యూర్ సేలం స్టీల్ అండి ఇది. అలాగే బాటంలో వచ్చినటువంటి ప్లేట్కి బౌల్ స్టాండ్ ఏదైతే ఉందో అది కూడా చూడొచ్చండి, చాలా బాగుంది అనమాట. ఇవన్నీ కూడా ప్యూర్ సేలం స్టీల్ కాబట్టి లాంగర్ లైఫ్గా పనిచేస్తే ఎక్కువ కాలం మన్నికైతే ఉంటుంది. అలాగే అన్బ్రేకబుల్ అనమాట. ఎప్పటికీ మనకి బ్రేకేజ్ అయితే అవ్వవు ఈ ప్లేట్స్ వచ్చేప్పటికి. అలాగే బాడీ కూడా బ్రేకేజ్ అవ్వదు. అలాగే దీనికి వచ్చినటువంటి ఇడ్లీ ప్లేట్స్ అన్నీ కూడా ప్లేస్ చేసిన తర్వాత లుక్స్ అయితే చూడొచ్చు. ఇప్పుడు పూర్తిగా ఇడ్లీ కుక్కర్ అయితే అయిపోయింది అన్నమాట. ఇది వితౌట్ విజిల్ అండి, మీకు ఇరిటేషన్ అయితే ఉండదు. ఎందుకంటే విజిల్ వచ్చేటువంటి కుక్కర్లు అయితే ఇబ్బంది పడుతూ ఉంటారు చాలామంది. అందుకని ఇది ఇడ్లీ కుక్కర్ అయితే మాత్రం
మనకి చాలా బాగుంటుందన్నమాట. ఎటువంటి నాయిస్ లేకుండా నార్మల్గానే ఇడ్లీ కుక్ చేసేసుకోవచ్చు. ఇందులో మనకి చాలా ఎంక్వైరీస్ అయితే వస్తున్నాయండి. ఇటువంటి స్ట్రైనర్ పాట్లో ఇడ్లీ రేకులు వచ్చేలాగా ఏమైనా ఉంటే చెప్పండి అని చెప్పి చాలామంది అయితే అడుగుతున్నారు. అందుకనే ఇది స్పెషల్గా అయితే చేశానండి. వీడియో వచ్చేప్పటికి చూడొచ్చు మీరు, చాలామంది అయితే ఈ మధ్యన స్ట్రైనర్ పాట్లు కొంటున్నారు. కాబట్టి ఇలా ఇడ్లీ స్టాండ్తో వస్తే మన సబ్స్క్రైబర్స్కి అలాగే మన కస్టమర్స్కి నచ్చుతుందన్న ఉద్దేశంతో ఇటువంటి ఐటెం అయితే మన హోమ్ స్టోర్కి తెప్పించడం జరిగింది. అలాగే ప్లెయిన్ బౌల్కి గ్లాస్ లిడ్ ప్లేస్ చేసిన తర్వాత లిఫ్ట్ చేసి అయితే చూపించాను. చూడొచ్చు లుక్స్ అయితే ఏ విధంగా ఉందన్నది. ఇందులో మనం బిర్యానీస్ కానీ సాంబార్ కానీ ఎటువంటి ఐటెం అయినా సరే కుక్ చేసుకోవచ్చు. రైస్ ఐటెంలో ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని రకాలు కూడా ఇందులో కుక్ చేసుకోవచ్చు. మనకి లైఫ్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఇది ట్రై ప్లే బాటమ్ కాబట్టి ఒకసారి ఈ స్ట్రైనర్ లిడ్ ప్లేస్ చేసిన తర్వాత కూడా లుక్స్ అయితే చూపిస్తున్నాను. ఇప్పుడు మీరు చూడొచ్చు ఆ లాక్స్ ఏ విధంగా వర్క్ చేస్తాయి అనేది దగ్గర నుంచి క్లియర్గా చూపిస్తున్నాను. చూడొచ్చు ఇవి వచ్చేప్పటికి మనకి లిఫ్ట్ చేయగానే హ్యాండిల్ లాక్ అయిపోతుంది అనమాట. ఎక్కడ కూడా మూత మనకి ఓడడం అన్నది జరగదు. చాలా బాగుంటుంది. అలాగే దీనికి వచ్చినటువంటి ప్లేట్స్ అన్నీ కూడా ప్లేస్ చేసి అయితే చూపిస్తున్నాను. ఇప్పుడు ఇడ్లీ కుక్కర్ అయిపోయింది పూర్తిగా అయితే చూడొచ్చు. అలాగే లోపల ప్లేట్స్ అన్నీ కూడా ఇప్పుడు తీసేస్తున్నాను. తీసాక స్ట్రైనర్ పాట్ లిడ్ అయితే పెడతాను. స్ట్రైనర్ పాట్ అయిపోతుంది. ఉత్తి గ్లాస్ లిడ్ పెడితే మనకి మల్టీపర్పస్ పాట్ అయిపోతుంది. ఫ్రెండ్స్ ఇది వచ్చేప్పటికి మనకి 3-4 రకాలుగా వాడుకోవచ్చు అనమాట. ఒకటే దాని మీద మీరు మనీ ఇన్వెస్ట్ చేస్తే 3-4 రకాల పాత్రలు అయితే మనం కొనుక్కొని మన మనీ అయితే వేస్టేజ్ చేసుకొని అవసరం లేదు. ఎందుకంటే ఇటువంటి పాట్ మీ దగ్గర ఉంటే ఇటువంటి స్ట్రైనర్ పాట్ చాలా రకాలుగా యూజ్ అవుతుంది. కాబట్టి ఇక దీని ప్రైస్ విషయానికి వచ్చినట్లయితే 2200 రూపాయలండి. ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది మన హోమ్ స్టోర్ నుండి. 2200 ఓన్లీ అండి. 2200 రూపాయలు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది మన హోమ్ స్టోర్ నుండి. ఫ్రెండ్స్ అలాగే ఇందులో వచ్చేప్పటికి వితౌట్ ఇడ్లీ స్టాండ్ మోడల్ కూడా ఉంటుందండి. వితౌట్ ఇడ్లీ వచ్చేప్పటికి మనకి 1499 అండి, 1499 రూపాయలు. ఇది వచ్చేప్పటికి విత్ ఇడ్లీ స్టాండ్ అయితే 2200 రూపాయలు. ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుందండి మన హోమ్ స్టోర్ నుండి. సో ఫ్రెండ్స్ ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన హోమ్ స్టోర్ యూట్యూబ్ ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.